మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు కీర్తనలు గ్రంథము 72వ అధ్యాయము 12వ వచనం. దరిద్రులు మొర్రపెట్టగా అతడు వారిని విడిపించును, దీనులను నిరాధారులను అతడు విడిపించును. నా దగ్గర ఏమీ లేదు, నాతో ఎవరు లేరు, నాకెన్నెన్నో సమస్యలున్నాయి, చెప్పుకోలేని బాధలెన్నో అని బాధపడుతూ దిగులు పడుతూ మిగిలిపోయావేమో దేవుని బిడ్డ. అయితే ఎలాంటి దరిద్రమైన పరిస్థితులలో మన జీవితం ఉన్నా సరే మనల్ని విడిపించేదానికి ఎంతగానో మన కోసం ప్రాణం పెట్టి మనల్ని ప్రేమించేటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు. అయితే దేవుని బిడ్డలారా, ఆయనను ఎవరైతే తెలుసుకుంటారో, లోక రక్షకుడని ఆయనను ఎవరైతే నమ్ముతారో వారందరినీ కూడా ఎంత దరిద్రమైన జీవితంలో జీవిస్తూ ఉన్నా వారిని విడిపించే దేవుడుగా ఉంటున్నాడు. అలాగనే ఏం చేయాలన్నా చేయలేని పరిస్థితులలో దీనత్వంలో ఉన్న అటువంటి దీనులను నిరాధారులను కూడా ఆయన విడిపిస్తాడని మాట ఇస్తున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన గురించి తెలుసుకోండి, ఆయనను నమ్మండి. మిమ్మల్ని ప్రతి దరిద్రతలో నుంచి, ప్రతి ఇబ్బందిలో నుంచి, ప్రతి కష్టంలో నుంచి దేవుడే మిమ్మల్ని విడిపిస్తాడు. ఆమేన్. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. దేవా, మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. చక్కగా మాతో మాట్లాడినందుకు వందనాలు నాయనా. మేము ఎన్నెన్నో కట్లు కట్టుకొని మా జీవితాలలో బంధింపబడి ఉంటున్నాం. మమ్మల్ని విడిపిస్తానని, మమ్మల్ని ఆదుకుంటావని మేము మాట్లాడి బలపరిచినందుకు మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.